హాయ్, నా పేరు సుప్రజ. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఫుడ్ టెక్నాలజీ ల్యాబ్లో ఉన్నాం. ఇవాళ మనము బర్స్టింగ్ స్ట్రెంత్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. బర్స్టింగ్ స్ట్రెంత్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక మెటీరియల్కి మనము ఒక ప్రెషర్ అప్లై చేస్తామో అది ఆ ప్రెషర్ దానికి తగినంత ప్రెషర్ తగిలేంత వరకు అది చిరిగిపోదు. దీనికి ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ ప్రెషర్ అప్లై అయిందనుకో ఈ పేపర్ అనేది చినిగిపోతుంది. ప్రతి ఒక్క ప్యాకేజింగ్ మెటీరియల్కి జిఎస్ఎం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, గ్రామ్ పర్ స్క్వేర్ మీటర్. ఎప్పుడైతే ఈ గ్రామ్ పర్ స్క్వేర్ మీటర్ అనేది ఎలా ఉంటుందంటే, దీని డ్యూరబిలిటీ కానీ దీని క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ తెలుసుకోవడానికి అర్థమవుతుంది. ఎట్లా చేస్తామంటే, ఈ పేపర్ శాంపుల్ ఉంటుంది కదా, దాని వెయిట్ తీసుకోవాలి. దీని వెయిట్ తీసుకున్నాక బై ఏరియాకి జిఎస్ఎం వాల్యూ వస్తుంది. జిఎస్ఎం వాల్యూ వచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్ అనేది మోస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో వాడతాం. ఎప్పుడైతే ప్యాకెట్ ఫిల్లింగ్ చేస్తామో అందులో ఎయిర్ అనేది దానికి తగినంత ఎయిర్ దాంట్లో ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ గా ఫిల్ చేసాం అనుకో అది బర్స్ట్ అవుతుంది, లైక్ చినిగిపోతుంది ఆర్ పేలిపోతుంది కైండ్ ఆఫ్ థింగ్. అట్లానే దాని బర్స్టింగ్ స్ట్రెంత్ తెలుసుకోవాలంటే ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ కి ఈ ఆపరేటర్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ కి క్లాంప్ అనేది ఒకటి ఉంటుంది. అది ఏమైతుందంటే, దాని కింద మెటీరియల్ అనేది ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు కొంచెం ఫోర్స్ అనేది మనం జిఎస్ఎం వాల్యూ దాంట్లో ఎంటర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి కొంచెం ప్రెషర్ అనేది దీనికి అప్లై చేస్తుంది. ఎప్పుడైతే దీనికి ఉన్న డ్యూరబిలిటీ కంటే ఎక్స్ట్రీమ్ గా ప్రెషర్ అనేది పెరిగిపోయింది అనుకో అప్పుడు ఈ పేపర్ అనేది చినిగిపోతుంది. ఆ ప్రాసెస్ అయిపోయాక మనకి అక్కడ రీడింగ్ కనిపిస్తుంది అనమాట. దీని డ్యూరబిలిటీ ఎంత, దీని బర్స్టింగ్ స్ట్రెంత్ ఎంత అని రికార్డ్ అవుతుంది అనమాట. ఈ ఆపరేటర్స్ అయితే మోస్ట్లీ ప్యాకేజింగ్ మెటీరియల్స్ కోసం యూస్ చేస్తారనమాట. థ్యాంక్ యూ.